తెలంగాణ కిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాలు తారస్థాయికి చేరాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులు, ఫ్లెక్సీల చించివేతల పర్వం కొనసాగుతోంది. తామంటే తామంటూ ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు గెలిచి సత్తా చాటుకుంది. అయితే కేవలం సూర్యాపేట నియోజకవర్గంలో మాత్రం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం ఉమ్మడి నల్గొండలో హవా కొనసాగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులపై గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు విమర్శలు గుప్పించడంతో పాటు కేసీఆర్, కేటీఆర్లను జైల్లో వేస్తామని చెప్పడం, అదే క్రమంలో కేసులు నమోదు చేయడం పరిపాటుగా మారింది. అయితే ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఒకరి మీద ఒకరు బూతులు మాట్లాడుకుంటూ దాడులు చేసుకుంటూ జిల్లాలో రాజకీయ వేడిని పుట్టించారు. కొద్ది రోజుల క్రితం భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలం ఉపయోగించడంతో కాంగ్రెస్ శ్రేణులు భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. మరుసటి రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతామని పిలుపునివ్వగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఆ రోజంతా నాయకులను హౌస్ అరెస్టు చేయడంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచక పర్వం కొనసాగుతుందని, పోలీసుల గుప్పెట్లో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. అలాగే కార్యాలయంపై దాడిని పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత, జగదీశ్వర్ రెడ్డిలు తీవ్రంగా ఖండించి కాంగ్రెస్ శ్రేణులపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి హాజరవుతుండన్నా, కేటీఆర్ గారు ఇంటి నుంచి అడుగు బయటకు పెడుతుండన్నా ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత వణుకు పుడుతుంది. మరి వాళ్ళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులొకం తిరుగుబాటు చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. భువనగిరి దాడి సంఘటన మరొక ముందే నల్గొండలో నిర్వహించే కేటీఆర్ సభ అగ్గికి ఆజ్యం పోసింది. మహాధరణ పేరుతో నల్గొండలో నిర్వహించే సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం ఉండడం, ఈ సభకు శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు మరోమారు మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలని సభను అడ్డుకున్నారని, సభ ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని హైకోర్టుకు వెళ్లారు. కేటీఆర్ సభ కోసం బీఆర్ఎస్ శ్రేణులు నగరమంతా ఫ్లెక్సీలు కట్టగా ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం మరోమారు ఘర్షణకు తావిచ్చింది. ఫ్లెక్సీలను తొలగిస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం, కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించకుండా బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అధికార పార్టీకి అధికారులు ఒత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించడం తీవ్ర ఉధృత పరిస్థితులకు దారితీసింది. ఆందోళన నిర్వహిస్తున్న కంచర్ల భూపాల్రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట ఘర్షణ జరగడంతో ఒక్కసారిగా ఇరు పార్టీల నాయకులు దాడులు చేసుకున్నారు. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలతో పాటు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. ఇంకా రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పిలుస్తూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతల మీద అరెస్టులు, కేసులు నమోదవుతున్నాయన్న వాదన వినిపిస్తుంది. అయితే వ్యక్తిగతంగా విమర్శలు సరికాదని పలువురు నిపుణులు అంటున్నారు.